అసలు ఆర్సీబీ జట్టుకి అభిమానం ఏ లెవెల్లో ఉందో అమ్మో నిన్న వచ్చినటువంటి క్రౌడ్ చూస్తే అర్థమైపోయిందండి. అత్యంత బాధాకరం ఏంటంటే 11 మెంబర్స్ డెత్ అయిపోవడం అనమాట. నిజంగానే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే మన దగ్గర అసలు జవాబే లేని ప్రశ్న అయిపోయిందండి అది. కాకపోతే ఏంటంటే కరెక్టేనండి, అభిమానాల్ని గుండెలో దాచుకోవాలి, సమయం వచ్చినప్పుడే బయట పెట్టాలేమో నాకైతే అనిపించింది. ఆ లెవెల్లో క్రౌడ్ అండి, అసలు 35,000 పట్టేటటువంటి స్టేడియంలో 2 లక్షల మంది జనం వచ్చేస్తే కంట్రోల్ చేయడం అనేది ఏ ప్రభుత్వాలకి ఏ పోలీస్ వారికి సాధ్యమైతే కాకపోవచ్చండి. అంటే ఇంత అభిమానుల్ని ఆర్సీబీ సాధించుకుందా అని చెప్పి నాకైతే ఆశ్చర్యమే కలిగించిందండి. ఎందుకంటే నేను కూడా ఒక ఆర్సీబీ అభిమానినే. చాలా వీడియోస్ ఆర్సీబీకి ఫేవర్గానే చేసుకుంటూ వచ్చాను. ఆర్సీబీ గెలిచేతో ఆనందం పొందాం, అది వదిలేశాను అక్కడ. కానీ అసలు విజయోత్సవ ర్యాలీ ఇంత దారుణంగా దారితీస్తుందని చెప్పి మనసునైతే చివుక్కుమందండి. కానీ ఒక ఆర్సీబీ అభిమానిగా నాకైతే అనిపించింది, ఇంత సంఘటన జరిగిన తర్వాత కొన్ని కార్యక్రమాలు అసలు రద్దు చేస్తే అయిపోయేదండి నిజంగానే. అంటే విజయోత్సవ ర్యాలీ ఒకటి రద్దు చేశారులేండి, కానీ అభినందించడం ఇది కూడా రద్దు చేస్తుంటే కూడా బాగానే ఉందేమో అనిపించేది నాకైతే. కాకపోతే ఏంటంటే అండి, ఆలోచించాల్సింది మనమేనండి. అభిమానం అనేది హద్దులు దాటిపోతే కుంపలారిపోతాయండి. చాలా సందర్భాల్లో నేను చూస్తున్నాను కదా, ప్రతి దాంట్లో కూడా సామాన్యుడే సమ్మిది అవుతాడు. ఎందుకంటే అభిమానం నిండుగా గుండె నిండా నింపుకునేది ఒక సామాన్యుడే అవుతాడు. అదొక అభిమాన హీరో సినిమా వచ్చినా, లేదా ఒక గొప్ప మంచి రోజు వస్తే ఏదో ప్రముఖ దేవాలయాలకి దర్శనానికి వెళ్ళిపోవడానికైనా దేనికైనా సరే నిజంగానేనండి, అప్పటి వరకు వెళ్ళకుండా ఆ ఒక్కరోజే ఆ దేవాలయానికే వెళ్ళి అక్కడ జరిగేటువంటి తొక్కిసలాట్లో గాయాల పాలవడం, మరణం చెందడం, ఇవన్నీ కూడా హృదయాల్ని కలిచి వేస్తున్నాయండి. నిజంగానే ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా ప్రజలే ఒకసారి ఆలోచించాలనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ఇంత మాబ్ అనమాట, అంటే గుంపు సమూహాలు. మనం ఒకసారి చూసాం, ఒక బాబావారి కాలి మట్టి తీసుకోవడం కోసం జరిగినటువంటి తొక్కిసలాట్లో 127 మెంబర్స్ చనిపోయారు. దాని గురించి అసలు ఎవరు ఇప్పటివరకు రెస్పాన్స్ అనేది మనకైతే తెలియట్లేదు అక్కడ. కాకపోతే ఏంటంటే అండి, క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రతిభ ఏదైతే మన ఆర్సీబీ అనేది చూపించిందో దీనికి మాత్రం మనస్ఫూర్తిగా అభినందనలండి. కాకపోతే కొన్ని వార్తాపత్రికల్లో ఈరోజు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారని చెప్పి ఒక ప్రకటన రావడం అయితే విరాట్ అభిమానులని, నాలాంటి వారిని కాస్త నిరాశతే పరిచిందండి. జోహార్ అమర్లకు అండి. నిజంగానే 11 మెంబర్స్ ఎవరైతే మరణించారో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను.